హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పండు మిర్చి, టమాటా అలానే గోంగూర పచ్చడి అయితే పెట్టుకోబోతున్నాం. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఒక టిప్తో అయితే చేసుకోబోతున్నాం. ఆ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి. 1/2 కేజీ పండు మిర్చి అయితే తీసుకున్నాం. వీటిని ఒకసారి ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకోవడం జరిగింది. ఫ్యాన్ కింద అయితే మనం నైట్ మొత్తం కూడా ఇలానే పెట్టడం జరిగింది. మార్నింగ్ వచ్చేసి మనం 1/2 అవర్ అయితే ఎండలో పెట్టడం జరిగింది. ఇప్పుడు వీటిని నీట్గా కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకున్నవి మొత్తం కూడా ఇలా ఒక కప్పు అయితే అయినాయి. అది కూడా 1/2 కేజీ ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలు కూడా తీసుకుంటున్నాము. టమాటాలు అనేది ద్వారగా పండాలి, మరి ఎక్కువగా పండకూడదు. వీటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు గోంగూర కూడా ఒక 1/4 కేజీ అయితే తీసుకుంటున్నాము. ఇది స్టోర్ చేసుకున్నది అన్నమాట, ఉప్పు వేసి స్టోర్ చేసుకున్నది. వెల్లుల్లిపాయలు కూడా ఒక 2 అయితే తీసుకుంటున్నాము, అది కూడా ఇలాంటి గడ్డలు. పండుమిర్చి, టమాటా, గోంగూరను అయితే మెత్తగా మిక్సీ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి అది కూడా మనం చిన్న ముక్క వచ్చేసి బెల్లం అయితే వేసుకుంటున్నాం. బెల్లం వేసుకోవటం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు ఉప్పు అయితే ఒక అరగిద్దెడు అయితే వేస్తున్నాము. జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ వేసాము. మెంతుల పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసాము. చిటికెడు అయితే పసుపు అయితే వేస్తున్నాము. ఇలా వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా అని కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మనం దీన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడే అది కూడా దాంట్లో వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనకి మెత్తగా మిక్సీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలానే ఉంచేసుకొని ఒక రోజంతా కూడా తర్వాత అయినా తాలింపు అయితే వేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. తాలింపు గింజలన్నీ వేసేసుకొని దీంట్లో మనమైతే ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాము. దీంట్లోకి ఇంగువ అయితే వేస్తున్నాము, కొంచెం వేస్తున్నాం, చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చట్నీ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ చట్నీని కూడా ఒక 5 మినిట్స్ అయితే ఇలానే పొయ్యి మీద ఇలానే వేపుకోవాలన్నమాట. అప్పుడే మనకి చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో చాలా 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 బాగుంటుంది అనమాట. అలానే దీంట్లో అయితే మనం చింతపండు అయితే వేయలేదు. టమాటాలు అనేది పులుపు ఉన్నాయి అన్నమాట బాగా, అందుకే మనం అయితే వేయలేదు. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. అలానే ఎలా అనిపించింది మీకు ఈ చట్నీ అనేది కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి, ఇంకా లేటెస్ట్గా వెరైటీ ఫుడ్స్ వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.